నమస్కారం. ఆంధ్రాలో ఎన్నికలు దగ్గరికి వచ్చేసినాయి. మనందరం తప్పకుండా వెళ్ళి ఓటేయాలనేదే నా మనవి. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కోసం తప్పకుండా ఓటేయండి. నా కులం, నా మతం, నా ప్రాంతం ఇట్లాంటివన్నీ చూడకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఓటేయండి. ఎవరైతే మనకి తలెత్తుకుని గర్వంగా, గౌరవంగా బతకగలిగే అటువంటి మార్గం చూపించగలరో అటువంటి వ్యక్తికి మాత్రమే ఈసారి ఓటేద్దాం మనం. ఆంధ్ర వాళ్ళంటే ప్రపంచమంతా చాలా మంచి పేరు. తెలివిగలాళ్ళు, కష్టపడతారు, మేధావులు అనేది పేరు ఇప్పటి వరకు. కానీ గత 4-5 ఏళ్ళుగా అది చాలా మారిపోయింది. ఇవాళ రోజున ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడాలి అంటే చాలా చులకనగా మాట్లాడుతున్నారు. పిల్లలేమో చదువుకున్నారు, ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి విదేశాల్లో ఉంటున్నారు. తల్లిదండ్రులు చూస్తే మాత్రం ఊళ్ళల్లో 1వ తారీఖున బటన్ నొక్కుతారు అని చెప్పి నోరు తెరుచుకుని ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి చాలా హేళనగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి ఒక తెలుగు వ్యక్తి, ఒక ఆంధ్ర మనిషి అయినప్పుడుకి ఇట్లాంటి వినాలంటే చాలా కష్టంగా, చాలా బాధాకరంగా ఉంది. అసలు మనకి ఎందుకు, ఏంటి అవసరం ఇట్లాంటివన్నీ మన గురించి అనిపించుకోవటానికి? కష్టపడదాం, మనకి కష్టపడదాం కొత్త ఏం కాదు. కాకపోతే మన పడిన కష్టానికి ఒక దారి, ఒక మార్గం, ఒక గమ్యం చూపించే అటువంటి వ్యక్తికి మనం ఈసారి ఓటేసుకుందాం. పిల్లలకి మంచి చదువుల తర్వాత మంచి ఉద్యోగాలంటే 5,000 రూపాయలు వచ్చే వాలంటీర్ ఉద్యోగాలు కాదు. ముందు పైకి ఎదగగలిగి గౌరవంగా తలెత్తుకుని బతికే అటువంటి ఉద్యోగాలు. అట్లాంటివి ఎవరైతే ఇప్పించగలరో అటువంటి వాళ్ళకి మాత్రమే మనం ఓటేసుకుందాం. ఈ రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు రావాలి అంటే ఒక సరైన నాయకుడు కావాలి. ఆ సరైన నాయకుడు ఎవరు అంటే అది మీకు తెలుసు, నాకు తెలుసు, సిబిఎన్ గారు మాత్రమే. మన ఆంధ్ర వాళ్ళు ఎంతైతే తెలివిగలాళ్ళు అంతే అమాయకులు కూడా. అందుకే గత ఎన్నికల్లో కాకమ్మ కవర్లు వినేసి పడిపోయారు పాపం. ఈసారి మనం కనుక ఆ తప్పు సరిదిద్దుకుని సరైన వాళ్ళకి ఓటు వేయకపోతే మన ఆంధ్ర రాష్ట్రం గురించి మనం మర్చిపోవాలి. ఎందుకంటే మ్యాప్లో ఇంకా ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉండదు. ఒక మూవీ ఉంది కదా, కేజీఎఫ్, అలాంటి ఒక మాఫియా ప్రదేశ్ అయిపోతుంది కానీ ఆంధ్రప్రదేశ్ అనేది మిగలదు. అందుకని ప్లీజ్ జాగ్రత్తగా ఆలోచించుకుని బానిస బతుక లేక బంగారు భవిష్యత్తా, ఈ రెండింటికి మధ్యలో చాయిస్ చేసుకుని సరైన నిర్ణయం తీసుకుని సరైన వ్యక్తికి ఓటేయండి. జై తెలుగు తల్లి, జై ఆంధ్రప్రదేశ్.